హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా ఫిష్ ఫ్రై చేశారంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. ఈ టైప్లో చేస్తే మాత్రం ఇంటిల్లపాది లొట్టలేసుకుంటూ లోపల ఉన్న ఈ ముళ్ళుతో సహా తినేస్తారండి. అంత బాగుంది ఈ ఫిష్ ఫ్రై. ఈ టైప్లో మనం మసాలాలు పెట్టి కానీ ఈ ఫిష్ ఫ్రై చేసామంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుందండి. ఈ టైప్లో చేయడానికి ఏ విధంగా చేయాలంటే ముందుగా మనం చేపలని శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ చేపల్ని నీసు వాసన పోయేంత వరకు కొంచెం 1కి 10 సార్లుగా నీళ్లు పోసుకుంటూ శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ చేపలన్నింటిని కూడా అంటే ఈ చేప ముక్కల్ని ఒక బౌల్లో వేసుకునేసి ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత కారము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటే ఏంటంటే ఈ స్పైసీ సరిపోద్దండి దాని గురించి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంటే ఒక స్పూనున్నర సాల్ట్ పడుతుంది. ఆ తర్వాత ధనియాల పొడి సగం టేబుల్ స్పూను, గరం మసాలా పావు టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు అదొక సగం టేబుల్ స్పూన్ వేసేసి ఆ తర్వాత ఆయిల్ అండి అదొక టేబుల్ స్పూను వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత నిమ్మకాయ అండి, కొంచెం రసం వచ్చేది తినము, సగం దెబ్బ సరిపోతుంది. కొంచెం రసం తక్కువగా ఉంటే ఒక కాయ వరకు కూడా పిండుకోవచ్చు. అది గింజలు తీసేసుకునేసి ఆ తర్వాత ఈ నిమ్మకాయ రసాన్ని మొత్తం బాగా పిండేసుకునేసి ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. ఓకేనా? అంటే మనం ఈ ప్రతి ఒక్క ముక్కకు కూడా మనం వేసిన ఈ ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కూడా బాగా పట్టాలి. అందుకోసం అనేసి కొంచెం అలా నలుపుతూ దీన్ని బాగా పిసుకుతూ కానీ కలిపామంటే ఈ ముక్క అన్నది ఈ ఉప్పు పసుపుని బాగా పీల్చుకునేసి సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇది ఈ టైప్లో మనం కలిపే దాంట్లోనే ఈ ముక్కకి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అరగంటకు తగ్గకుండా ఊరబెట్టుకోవాలండి. అప్పుడే రుచి అద్భుతంగా ఉంటుంది. అదేంటంటే ముక్క బాగా పీల్చుకుంటుంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో దాదాపు ఒక 100 గ్రాముల వరకు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే మరి ఎక్కువ వేసినా కూడా ఈ ఆయిల్ అన్నది వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. అందుకోసం అనేసి మీడియంగా వేసేసుకొని ఇప్పుడు అరగంట సేపు ఊరబెట్టిన ఈ చేప ముక్కల్ని ఇలా మనం తిరగేసుకోవడానికి అనుగుణంగా ఉండే విధంగా చేప ముక్కల్ని పెట్టుకోవాలండి దీంట్లో. ఓకేనా? పెట్టుకునేసి పెట్టిన వెంటనే ఈ చేప ముక్కల్ని కొంచెం అలా కదుపుకుంటూ ఇలా 2 వైపులా బాగా తిరగేసుకుంటూ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఈ చేప ముక్కలు మంచి రుచి రావాలి, లోపల ముళ్ళుతో సహా మనం తినాలి అంటే మాత్రం మనం ఈ ఫ్రై చేసేదాన్ని బట్టే ఈ రుచి చాలా బాగుంటుంది. లోపల ముళ్ళుతో సహా కూడా ఏది కూడా వదలకుండా తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా అంటే మంట మీడియం లేదా లోలోనే పెట్టుకునేసి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ చేప ముక్కల్ని నిమిషానికి అలా తిరిగేసుకుంటూ మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో అంత అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా? ఆ టైప్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో అయితే రావాలి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ ముక్కని తింటుంటే కరకరలాడుతూ ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. ఆ టైప్ మనం ఈ చేప ముక్కలన్నీ బాగా ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి మళ్ళీ ఈ కొరవ ఉన్న ఈ మిగతా వాటిని కూడా సేమ్ అదే విధంగా ఆయిల్లో పెట్టేసుకోవాలి. ఆయిల్లో పెట్టేసుకునేసి సేమ్ అదే విధంగానే ఇలా నిమిషానికి 2 నిమిషాలుగా తిరగేసుకుంటూ ముక్క ఇరిగిపోకుండా స్మూత్గా తిరగేసుకుంటూ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఇవి మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత మంచి రుచి వస్తుంది. ఈ టైప్లో ఎవరు చేసినా కూడా వాళ్ళకు మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఒక్కొక్క ముక్క అలా కూర్చొని తింటుంటే కరకరలాడుతూ ఎంత బాగుంటుందంటే అంత బాగుంది రుచి. ఓకేనా? ఈ టైప్లో ఎవరైనా చేయండి, ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ కొలతలతో ఈ విధంగా నేను చెప్పిన విధంగా మంట అంటే స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటూ కానీ ఎవరైతే ఫ్రై చేస్తారో వాళ్ళకి టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుందండి. ఓకేనా?